తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి. వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్లారు అంటే నేనే వెళ్లి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా. ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం. అంతేకాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు, ఇదే కక్ష రాజకీయాలు, ఇదే గుండా రాజకీయాల వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ ఎవరికి తోక పార్టీగా మేము ఎవరికి ఎప్పుడు వ్యవహరించలేదు కదా. మీరు ఎట్లా నిరూపిస్తారు మేము తోక పార్టీ అని? నేను ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎలా తోక పార్టీగా మారారు, ఎలా తోక పార్టీగా ఉన్నారు అని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా, ఇన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చా కదా. మణిపూర్ అయితేనేమి, స్పీకర్ అయితేనేమి, మీరు బీజేపీ పార్టీ వాళ్ళకి అధికారం ఇవ్వడం అయితేనేమి, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బిజినెస్ లీడర్ అయితేనేమి, ఇవన్నీ మేము చెప్తున్నాం. మీరు నిరూపించండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉన్నారు? ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా మేము బీజేపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ పార్టీతో కానీ మాకు ఎటువంటి వైసీపీ పార్టీతో కూడా ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది ఓన్లీ అపోజిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బికాస్ ఒక పక్క బీజేపీ పార్టీ ఉంది, ఆ బీజేపీ పార్టీతోనే కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా. బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా రాజ్యం ఏలుతుంది. కారణం ఏమిటి అంటే బీజేపీకి అర్థం ఆంధ్రప్రదేశ్ లో బాబు, జగన్, పవన్ కాబట్టి. వీళ్ళలో ఏ ఒక్కరు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే. ఎందుకంటే బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తులు పెట్టుకున్న పార్టీలు. ఒకరు సక్రమంగా పెట్టుకుంటే ఇంకొకరు అక్రమంగా పెట్టుకున్న పార్టీలు. అంతే తేడా. ఒకరు బహిరంగంగా పెట్టుకుంటే ఇంకొకరు రహస్యంగా పెట్టుకున్నారు. అంతే తేడా. కానీ ఆ మొత్తం బీజేపీతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది, ప్రతిపక్షంలో నిలబడిన పార్టీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోతాయా? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఈరోజు నిలబడండు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లోకి వదిలేశారు, రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీయింబర్స్మెంట్ గాల్లోకి వదిలేశారు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా బాకీలు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు అంతగా చెప్పుకుంటున్నారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి మొన్న జరిగిందయ్యా, 75వ వర్ధంతి. ఏం చేశారో చెప్పండి. 75వ జయంతి మొన్న జరిగింది. 75వ జయంతి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 75వ జయంతి కోసం? ఇడుపులపాయకి వెళ్ళారు. అక్కడ 5 నిమిషాలంటే 5 నిమిషాలు కనీసం కూర్చోలేదు, నిలబడ్డారు. రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు. అంతేనా? సొంత తండ్రి కదా 75వ జయంతి చేయాల్సింది. అంతేనా? ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు? పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఒక్కొక్క సభకి 30 కోట్లు 40 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభలకు? మరి రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది. 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులతో సహా, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా, మంత్రులతో సహా రప్పించడం జరిగింది. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేం చేశాం.
మీరేం చేశారండి? మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కోసం? తప్పకుండా చేస్తాం, ఎందుకు చేయకూడదు? ఏ 39% వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకూడదు అని ఓట్లేసిన వాళ్ళు. అంటే గత ఎన్నికలు మొత్తము చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వద్దా అన్న లైన్ మీద జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం వైసీపీకి వేశారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఆ ఛాన్స్ లేకపోయింది కాబట్టి, కాంగ్రెస్ వాజ్ టూ వీక్ కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు వద్దు అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఏం కాదు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే, వాళ్ళంతా మా వాళ్ళండి. మా వాళ్ళని మళ్ళీ మేము ఓన్ చేసుకోవడంలో తప్పేముంది? ముమ్మాటికి ట్రై చేస్తాం. The 39% is actually belongs to the కాంగ్రెస్. మా ఓటు బ్యాంక్ అది, చూపిస్తాం అది కూడా 2029 కల్లా. రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పెద్ద మనసు ఉంది కాబట్టే అంత పెద్ద మాట చెప్పగలిగారు. వీఆర్ ఆల్ ఆనర్డ్. నేనే కాదు, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రుణపడి ఉంది. జరిగినప్పుడు చూద్దాం. రాష్ట్రం ఎలా నడపాలో సీఎం తెలియదు అని చెప్తున్నారు అంటే నేను నమ్మను. ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకునే జనాలు 4వ సారి ముఖ్యమంత్రినిగా చేశారు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చుంటాడు అని నేను అనుకోను. ఒకవేళ ఇచ్చుంటే దట్స్ వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. హీ హ్యాస్ టు ఫిగర్ అవుట్ అ వే హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్. చాలా అన్యాయం. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 2 లక్షల కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఉండి 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇక్కడ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చంద్రబాబు గారు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అందుకు టైం పట్టొచ్చు. అందుకనే మేము ఇప్పటి నుంచి వీఆర్ నాట్ స్పెషల్ స్టేటస్ మీద, పోలవరం మీద, రాజధాని మీద మేము ఇప్పటి నుంచి ధర్నాలు కొట్లాట్లు చేయటం లేదు. ఎందుకంటే మాకు కూడా తెలుసు హీ నీడ్ సమ్ టైం. కానీ ఉచిత ప్రయాణం ఆడవాళ్ళ కోసం అన్నది అది వెంటనే చేయొచ్చు కదా అన్నదే నా పాయింట్. మహిళలకు మొన్న అమలాపురంలో ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది, నంద్యాలలో జరిగింది. ఇలాంటివన్నీ ఆపడానికే, మహిళలకు కొంచెం సెక్యూరిటీ కలిగించడానికే సచ్ అన్ ఈజీ స్కీమ్ కదా. తెలంగాణలో 2 రోజుల్లో అమలు చేశారు. ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? చెయ్యండి. చేసిన తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దాని నష్టాలు ఎలా ఉంటాయి, అది గవర్నమెంట్ ఆర్టీసీకి ఎలా భర్తీ చేయాలన్నది మీరు చూసుకోండి. కానీ మీరు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకోండి అని మాత్రమే మేము చెప్తున్నాం.